ఆయన లోక సంబంధమైనటువంటి ఆ చింతని అనుభవించాడు. శోధనలు ఇద్దరికి వచ్చినాయి. ఇద్దరు శోధనలు కాదు కానీ ఇద్దరు కూడా ఒకే అనుభవంలో ప్రయాణించారు. ఇద్దరు స్వభావాలు ఒకటే. ఇద్దరు తమ జీవితాల్ని ఒకే అనుభవంలో కొనసాగించినప్పటికీ కూడా ఒక వ్యక్తి పరలోకంలో ఉన్నాడు, మరొక వ్యక్తి నరకంలో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆ ఇద్దరి నుంచి కొన్ని పాఠాలని మనము ఈ రోజున ధ్యానించి నేర్చుకుందాము. కిరియత్తారాము అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి పుట్టాడు. యేసు ప్రభు పుట్టినటువంటి ఆ దినముల్లోనే ఆ యెరూషలేముకి కొంత ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి పుట్టాడు. కొంచెం రోజుల వరకే వ్యవధి ఉంటుంది. రోజుల వరకే యేసు ప్రభు కానీ ఆ వ్యక్తికి రోజులే కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆ బిడ్డ పుట్టంగానే తల్లిదండ్రులు అతనికి ఒక పేరు పెట్టాడు. వీడు దేవుణ్ణి స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా ఉండాలని ఆ వ్యక్తికి స్తుతి అని పేరు పెట్టారు. ఆ వ్యక్తి పెద్దవాడైన తర్వాత 33.5 సంవత్సరములు వచ్చిన తర్వాత యేసు ప్రభుని 30 వెండి నాణ్యములకి అమ్మి వేసినటువంటి వ్యక్తి. అతని పేరేంటి? ఇస్కరియోతు యోధా. యోధా అనే మాటకి స్తుతి అని అర్థం. ఆ వ్యక్తి యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడుగా జాయిన్ అయ్యాడు. యేసు ప్రభుని స్తుతించటం మానివేసి దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉండాలని తల్లిదండ్రులు పేరు పెడితే ఈ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? దేవుణ్ణి అమ్మేటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. యోధా జీవితాన్ని గురించి మనము ఆలోచిస్తే ప్రియులారా, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యుల్లో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యోధానే. మిగతా వాళ్ళందరూ కూడా గొర్రెల కాపరులు ఉన్నారు, తర్వాత చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, ఒక నక్సలైట్ ఉన్నాడు, భయంకరమైనటువంటి వాళ్ళు, ఇట్లాగ రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఒక ట్యాక్స్ కలెక్టర్ అంటే ఒక కమర్షియల్ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి మత్తయ్య ఉన్నాడు. ఆయన కమర్షియల్ ట్యాక్స్ ఒక మంచి పోస్టు మత్తయ్య గారిది. యేసుప్రభు ఎప్పుడైతే పిలిచాడో, నన్ను వెంబడించు మత్తయ్య అని ఎప్పుడైతే పిలిచాడో, ఆ పోస్ట్ని, ఆ మిగతా మొత్తాన్ని కూడా అక్కడ వదిలేసి వండ ఫలాన్ని దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా మత్తయ్య ఉన్నాడు. ఒక మంచి పొజిషన్లో ఒక అధికారిగా, ధనవంతుడిగా మత్తయ్య ఉన్నప్పటికీ కూడా దేవుని పిలుపును అంగీకరించి దేవుని వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తదుపరి యేసు ప్రభు శిష్యుల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, పేతురు వీళ్ళందరిని ఆలోచిస్తే చదువులేనటువంటి వాళ్ళే, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, పెద్ద చదువుకోలేదు, వాళ్ళు ఎవరు కూడా చదువుకోలేదు. యోధా బాగా చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడంటే రోమ్లో చదువుకున్నాడు. ఈ రోజున లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ఉంటుంది. అవార్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇలా గొప్ప యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి వారిని ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఇస్తారు వాళ్ళకి. ఎందుకంటే అవి చాలా ఇంటలెక్చువల్ యూనివర్సిటీలు అవన్నీ కూడా. గొప్ప చదువులు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు సాదాసీదా వ్యక్తులు చదువుకోలేరు. మంచి ధనవంతులు అయితేనే చదువుతారు, ఎందుకంటే బాగా డబ్బులు పెట్టాలి అక్కడ. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలోనే మన బిడ్డలను చదివించడం కష్టం అవుతుంది. అలాంటిది టాప్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీగా పేరు పొందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవటం అంటే మాటలు కాదు, అది సాదాసీదమైనటువంటి వ్యక్తులు చదవలేరు. కాబట్టి ఆ దినాల్లో కూడా రోమ్లో చదివినటువంటి వ్యక్తి ఇలాంటి స్టాండర్డ్ కలిగినటువంటి వ్యక్తి. ఈ రోమ్లోనే ఈ వ్యక్తి కూడా చదివాడు. యోధా చదువుకున్నాడు అక్కడ. ఒక ఉన్నత విద్యను అభ్యసించినట్లుగా చూస్తూ ఉన్నాం. మంచి జ్ఞాని, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. 4 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వాడు. హెబ్రీ, గ్రీకు, అరమిక్, లాటిన్, ఈ 4 భాషలను కూడా బాగా అభ్యసించి మాట్లాడేవాడు. అంత మాత్రమే కాదు కానీ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో, ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ని కూడా తర్జుమా చేసేవాడంట యోధా. అలాంటి గొప్ప వ్యక్తి, అంటే అంత మంచి చదువులు చదువుకున్నటువంటి జ్ఞాని. ఆ దినాల్లో రోమ్కి
తిరుగుబాటుదారులు ఉండేవాళ్ళు. అందులో ప్రధానమైనటువంటి వాడు బరబ్బా. బరబ్బాకి ఇతను పొలిటికల్ అడ్వైజర్. మరి వాళ్ళిద్దరికీ ఎలాగ ఒప్పందం కుదిరింది ఏమో కానీ, స్నేహము ఈ రోమా సామ్రాజ్యాన్ని దించివేయాలని, యోధా సామ్రాజ్యాన్ని స్థాపించాలని తిరుగుబాట్లు చేసేటువంటి వాళ్ళల్లో బరబ్బా ఉన్నాడు. ఆ బరబ్బాకి ఇతను ఒక పొలిటికల్ అడ్వైజర్, అంటే లీగల్ అడ్వైజర్, మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే బాగా చదువుకున్నాడు కాబట్టి యోధా మంచి సలహాలు ఇస్తూ ఉండేవాడు. అలాంటి సలహాదారుడుగా ఉన్నప్పుడు ఇతని యొక్క ఆశయం కూడా ఏంటంటే యోధాది కూడా యోధా సామ్రాజ్యం రావాలి, యూదుల రాజ్యం రావాలి, రోముల్ని వెళ్ళగొట్టాలి, దాన్ని దింపేయాలి, మనం అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశయాలు కలిగినటువంటి వాడు యోధా. అయితే యేసు ప్రభుని గురించి తెలుసుకొని యేసు ప్రభు శిష్యుల్లో ఆయన కూడా ఉన్నాడు. కారణం ఏంటంటే ఒక రోజున బరబ్బాని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినటువంటి, అంటే మారు వేషంలో బరబ్బాని తీసుకొచ్చాడు యోధా. లేదంటే ఆ రోము సైనికులు ఎవరైనా చూస్తే బరబ్బాని చంపేస్తారు. ఎందుకంటే బందిపోటు దొంగ అంటే ఈ ఆ రోములో సైన్యాల మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తి బరబ్బా. అందుకని దొరికితే చంపేస్తారు. అందుకని మారు వేషంలో యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ధన్యత కొండ అంటారు. యేసు ప్రభు ధన్యతలు ఇచ్చినటువంటి కొండ. చెప్పాడు కదా, దీనాత్ములు ధన్యులు, సాత్వికులు ధన్యులు, దుఃఖించేవారు ధన్యులు అని ఇలా ధన్యతలు చెప్పినటువంటి ఆ కొండ ఏవైతే ఉన్నాయో 5, 6, 7 మత్తయి సువార్త ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. మానవాళిని వెలిగించేటువంటి ఒక గొప్ప బోధన అక్కడ జరిగించబడింది. ఆ తర్వాత ఆ ధన్యత కొండ నుంచి దిగువకు వచ్చినప్పుడు ఆ దిగువ భాగాన కుష్ఠరోగిని దేవుడు స్వస్థపరిచాడు యేసు ప్రభు. ఆ రోజే ఆ దిగువ భాగాన కుష్ఠరోగిని స్వస్థపరిచినటువంటి ఆ ప్రాంతానికి ఈరోజు కూడా చాలామంది వెళ్ళి అక్కడే బస్సులను పెడతారంట. ఈ చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు, యెరూషలేమును సందర్శించడానికి వెళ్ళేటువంటి వ్యక్తులందరూ కూడా కుష్ఠరోగిని బాగు చేసినటువంటి ఆ ప్రాంతంలోనే ఈ పార్కింగ్ అనేది ఉంటుంది. బస్సులన్నీ కూడా అక్కడ పార్క్ చేస్తూ ఉంటారంట ఆ ప్రాంతంలో. ఇక తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభు ఎక్కడైతే బోధించాడో ఆ ప్రాంతాన్ని చూసి వస్తారంట. అయితే ఇదే ప్రాంతానికి, ఆ కొండ దిగువ ప్రాంతానికి బరబ్బాని తీసుకొని వచ్చాడు యోధా మారువేషంలో. యేసు ప్రభుతో ఒక సమావేశాన్ని ఆయన పెట్టాడు కొంతసేపు మాట్లాడటానికి. అయితే యేసు ప్రభుతో ఏం మాట్లాడాడంటే యోధా యేసు ప్రభుతో చెప్పినటువంటి మాట, ప్రభువా నీ మాట శక్తిగల మాట, నీ మాటలో బలం ఉంది. అనేక మంది నీ మాటకు విలువిస్తూ ఉన్నారు, నీ దగ్గరికి వస్తున్నారు కొన్ని లక్షల మంది. నీ మాటలో బలం ఉంది, ఇటు బరబ్బా కత్తిలో బలం ఉంది. కాబట్టి నీ మాటకు బరబ్బా కత్తి తోడైతే ఈ రోమల్ని ఈజీగా మనం తరిమేయచ్చు, యోధా సామ్రాజ్యాన్ని మనం ఈజీగా స్థాపించవచ్చు అని యోధా ప్రభువుకి ఒక సలహా ఇచ్చాడు ఆ రోజున. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే యోధాతో, కత్తికి కరుణకి పొత్తుండదు యోధా, నేను కరుణగల దేవుణ్ణి, హింసకు నేను ఆపోజిట్ అటువంటి వాడిని, అహింసావాదిని నేను. కాబట్టి కత్తికి కరుణకు పొత్తు ఉండదు యోధా అని ఆ రోజే చెప్పేశాడు. ఆ మాట వినంగానే బరబ్బా అక్కడి నుండి సనుక్కొని, వీడెవడరా ఎట్లా మాట్లాడతాడు, నీ శత్రువులను ప్రేమించమంటాడు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించమంటాడు, మరొక చెంప చూపించమంటాడు, ఇతను యోధా సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తాడరా, ఈయన వల్ల అవ్వదు, ఈయన నమ్ముకుంటే అంతే అని చెప్పేసి బరబ్బా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే యోధా ఏం చేశాడంటే, ఇప్పుడు బరబ్బా వైపు వెళ్ళాలా యేసు వైపు వెళ్ళాలా అన్న ఆలోచన ఆ రోజు చేశాడు. బరబ్బానేంటో బందిపోటు దొంగ, కొండల్లో ఆ కోణల్లో దాక్కొని యుద్ధాలు అంటే పోరాటాలు చేస్తూ ఉంటాడు రోమా సైన్యం మీద. యేసు చక్కగా ఇక్కడే ప్రకటిస్తూ ఉన్నాడు జనముల్లో. కాబట్టి యేసుతో ఉంటా. కారణం ఏంటంటే ఒక రోజున యేసు ప్రభు తన మాటల వలన అందరినీ ఆకర్షింపచేసి యోధా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి ఈయన దగ్గర ఉంటానని చెప్పేసి ఆ రోజున
డిసైడ్ అయ్యి యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడుగా ఆ రోజున యేసుతో కూడా ఆయన ప్రయాణం కొనసాగించాడు. కారణం ఏంటి తెలుసా? అతని ఆంతర్యం వేరే. యేసు ప్రభు ఒక రోజున సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, యోధా మత సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు నాకు కూడా ఒక పదవి ఇస్తాడు కదా అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోవటం వల్లనే యేసు ప్రభుని 30 వెండి నాణ్యములకు ఆయన అమ్మివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే యోధా జీవితాన్ని మనం చూసాము. 2 వ్యక్తుల గురించి నేను చెప్తా ఉన్నా. మొదటిగా యోధా గురించి చెప్పా. రెండో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి యెరూషలేములోనే మరి ఒక ప్రాంతంలో ఆయన పుట్టి ఎక్కడంటే గలిలయ ఆ ప్రాంతంలో ఆయన పుట్టి ఆ గలిలయ సముద్రములో చేపలు పెట్టి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి మరొక వ్యక్తి పేతురు. అతని పేరు యొక్క అర్థం ఏంటంటే ఎగిరిపోయే ఇసుక అని అర్థం. ఎగిరిపోయే ఇసుక అంటే ఒక గాలి వచ్చింది అనుకో, ఇసుక ఏమైంది ఎడారిలో ఎగురుతూ ఉంటుంది. దాని అర్థం అదే, ఎగిరిపోయి ఇసుక. అంటే చంచలనత్తుడు ఇతను. అంటే ఇతనిలో స్థిరత్వం ఉండదు. చంచల బుద్ధి కలిగినటువంటి వ్యక్తి, చపల బుద్ధి కలిగినటువంటి వ్యక్తి పేతురు. అందుకని యేసు ప్రభు ఆ ఎగిరిపోయేటువంటి ఇసుకను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు రాయిగా మార్చాడు. స్థిరత్వం కలిగినటువంటి రాయిగా మార్చినటువంటి దేవుడు. పేతురు జీవితంలో చాలా మనం పరీక్షించినట్లయితే అలాంటి జీవితాన్ని దేవుడు పేతురును వాడుకొని పేతురు రాయి మీదే సంఘాన్ని దేవుడు స్థాపించాడు. ఈ 2 జీవితాలను కనుక మనం పరీక్షించినట్లయితే ఇస్కరియోతు యోధా పేతురు ఇద్దరు కూడా సమానమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళే. ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం నిమిత్తమై మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు శిష్యులు వెంట పెట్టుకొని ఆ యెరూషలేము నుంచి 2 వారాలు ప్రయాణం, అంటే ఆ గలిలయ ప్రాంతం నుంచి 2 వారాలు ప్రయాణము నడిస్తే వచ్చేటువంటి ఒక ప్రాంతం అనమాట. కైసరు ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతానికి వీళ్ళని తీసుకొని వెళ్ళాడు. పేతురుని, యోధాని, అదేవిధంగా మిగతా శిష్యులందరిని కూడా వెంట పెట్టుకొని 2 వారాలు ప్రయాణం చేశాడు. నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో శిష్యులందరిని కూడా ఎదరబెట్టుకొని అక్కడ వాళ్ళని ఒక ప్రశ్న వేశాడు. అక్కడ మనం చూద్దాము. ఆ యేసు ఫిలిప్పునైనా కైసర ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు, అయ్యా నిన్ను కొందరు ఏం చెప్పుకున్నారంటే బాప్తిస్మ ఇచ్చే యోహానని చెప్పుకుంటున్నారు, కొందరేంటో ఏలి అని చెప్తున్నారు, కొందరు ఇర్మియా అని చెప్తున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఈయన కూడా ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నారని యేసు ప్రభుకి సమాధానం చెప్పారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఆ ఫిలిప్పు కైసర్ అనేటువంటి ఆ ప్రాంతానికి యేసు ప్రభు వీళ్ళని ఎందుకు నడిపించాడంటే ఆ ప్రాంతము సిరియా దేశంలో ఉంది. ఆ యెరూషలేము ఆ కొండకి వెనకాల ఉన్నటువంటి ఆ సిరియా అనేటువంటి ఆ ప్రాంతానికి యేసు ప్రభు ఈ శిష్యులను వెంటబెట్టుకొని నడిపించుకొని వెళ్ళాడు. కారణం ఏంటంటే అక్కడ వీళ్ళని ఒక ప్రశ్న అడగటానికి గాను యేసు ప్రభు తీసుకుని వెళ్ళాడు. అక్కడ నిలబడినప్పుడు 3 కొండలు అక్కడ ఉన్నాయి. కుడి వైపున ఒక కొండ, ఎడమ వైపున ఒక కొండ, ఎదురుగా ఒక కొండ కనపడుతుంది. ఈ కుడివైపున ఉన్నటువంటి కొండ మీద గ్రీకులు ఒక దేవుణ్ణి విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దేవుడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టారు. దాన్ని పాన్ అనేటువంటి ఒక దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. శరీరం మనిషి ఆకారంలో ఉండేది. తల వచ్చేసి గోట్ యొక్క తల ఉండేది, మేక తల ఉండేది. మిగతా అంతా శరీరం, కాళ్ళు చేతులు మనిషికి ఉన్నట్టుగా ఉండి
ఆ ఆకారాన్ని గ్రీకులు ఆరాధించేవాళ్ళు. మా దేవత, మా దేవుడు అని ఆరాధించేవాళ్ళు. మేక తల కలిగినటువంటి ఆ దేవుడిని. గ్రీకుల గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో చాలా జ్ఞానులండి వాళ్ళు. ఈ రోజున అరిస్టాటిల్ కానీ ఇలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు చాలా జ్ఞానులు. వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళు ఈ మ్యాథ్స్ని, గణిత శాస్త్రాన్ని కనుక్కున్నటువంటి వాళ్ళు, సైన్స్ని కనుక్కున్నటువంటి వాళ్ళు, సైన్స్లో అనేకమైనటువంటి పరిశోధనలో చేసినటువంటి వాళ్ళు, మెడికల్కి సంబంధించినటువంటి వాటిని కూడా వాళ్ళు చాలా జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు. ఈ రోజున మెడికల్ చదివినటువంటి వారిని కూడా ఆ యొక్క పేరుతోనే వాళ్ళ ప్రమాణము చేస్తారు. ఆ దేశానికి గ్రీకులకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి పేరునే వాళ్ళు ధ్యానించి ఆ రోజు జ్ఞాపకం చేసుకొని ప్రమాణం చేస్తాం. అంటే అంత జ్ఞానులు. ప్రపంచంలో వాళ్ళకి మించినటువంటి జ్ఞానులు లేరని చెప్తారు. చాలా కనుక్కున్నారు వాళ్ళు. ఈ రోజున ప్రపంచంలో అమెరికా చాలా సైంటిఫికల్గా చాలా కనుక్కుంటా ఉన్నారు. అయితే వారికి మించినటువంటి జ్ఞానులు ఆ దినాల్లో. అయితే ఇంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారంటే ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఆ విగ్రహము మేక తల కలిగినటువంటి ఒక విగ్రహాన్ని వాళ్ళు ప్రతిమను ఆ కొండ మీద తయారు చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. ఇటు ఎడం వైపున ఒక కొండ ఉంది. ఆ కొండ మీద కూడా ఒక దేవతను పెట్టుకొని, అంటే ఒక దేవుడుగా ఒక బొమ్మని తయారు చేశారు. ఆ దేవుడు ఎవరో తెలుసా? రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ అగస్టస్ అనేటువంటి వ్యక్తి బొమ్మను హేరోదు తయారు చేశాడు. రోమా BC యేసు ప్రభు రాకముందు క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో ఈ యొక్క జనరల్ పోంపే అన్నటువంటి ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సామ్రాజ్యాన్ని, అంటే గ్రీకు సామ్రాజ్యాన్ని పడగొట్టేసి రోమా సామ్రాజ్యం వచ్చింది. జనరల్ పోంపే క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో దాన్ని జయించాడు. కాబట్టి అక్కడి నుంచి కూడా రోమా సామ్రాజ్యము జరుగుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో హేరోదు ఈ యొక్క యెరూషలేముకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని, గలిలయ, సమరయ, యోధ, ఆ యొక్క ప్రాంతాలన్నింటిని కూడా ఏలుబడి చేసే విధంగా వాళ్ళు నియమించారు. కాబట్టి హేరోదు ఏం చేశాడంటే వాళ్ళకు లాయల్టీగా ఉండేవాడు. అంటే కుక్క కనుక విశ్వాసంగా ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండేవాళ్ళు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలించేటప్పుడు సీఎంగా, అప్పుడు కాంగ్రెస్ ఏలుబడి చేస్తూ ఉంది సెంట్రల్లో. కాబట్టి సోనియా గాంధీకి మరి వాళ్ళ కుటుంబానికి ఆయన లాయల్టీగా ఉండేవాడు, నమ్మకంగా ఉండేవాడు. ఏ పథకాన్ని పెట్టినప్పటికి కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇలాగా వాళ్ళ పేర్లే పెట్టేవాడు. అంతేగాని ఈయన పేరు పెట్టుకోలే. అంత నమ్మకంగా ఉండేవాడు. అదేవిధంగా రోమీలు హేరోదుని ఈ యోధా దేశానికి రాజుగా చేసినప్పుడు ఈయన కూడా ఏం పెట్టినప్పుడు కూడా వాళ్ళ పేర్లే పెట్టేవాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఈయన ఏం చేశాడంటే ఈయన విశ్వాసం ఇంకా పెద్దదైపోయి ఈ అగస్టస్ యొక్క ప్రతిమను తయారు చేసి దేవుడిగా ఆరాధించమని చెప్పేవాడు. ఈ కొండ మీద ఒక రాజు విగ్రహాన్ని తయారు చేసి, అంటే ప్రపంచ దేశాలకు ఒక మైటీ ఎంపైర్ అయినటువంటి దేశం రోమ్ సామ్రాజ్యం. అమెరికా గురించి ఆలోచిస్తే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సూపర్ నేషన్గా ఈ రోజున కనపడుతూ ఉంది. ఈ రోజున మనల్ని పరిపాలించేది అమెరికన్లే. అమెరికన్ల కన్నా 1000 సంవత్సరములు చరిత్ర కలిగినటువంటి ఒక మైటీ నేషన్గా, మైటీ ఎంపైర్గా కలిగినటువంటి నేషను ఆ రోజున రోమ్. అలాంటి గొప్ప రోములు ఎవరిని ఆరాధిస్తున్నారంటే ఒక రాజు యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఈయనే దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నారు. ఒక పక్కన ప్రపంచ జ్ఞానులుగా ఉన్నటువంటి గ్రీకులు మేక తల కలిగినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆరాధిస్తుంటే, మరొక వైపున ప్రపంచాన్నే జయించినటువంటి అలా మైటీ ఎంపైర్ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రాజు ప్రతిమని దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక కొండ కనపడుతూ ఉంది. అది బబులోనికి సంబంధించినటువంటి విగ్రహం. మన ప్రాచీనమైనటువంటి మతం ఎక్కడి నుండి వచ్చింది తెలుసండి? బబులోని దేశం నుండి వచ్చింది. ఇరాక్.
బబులోని దేశం నుండి వచ్చింది. బాల్ అనేటువంటి ఆ యొక్క దేవతను, దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేవాళ్ళు, ఆ విగ్రహం.